జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైన పరీక్షకు 11,783 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 15 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన అధికారులు అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. ఎన్ఐటి ఐఐటిలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ పరీక్ష ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాల్లో పరీక్ష కొనసాగుతుంది. వరంగల్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేఈఈ పరీక్షకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం పరీక్ష ప్రారంభమైంది. పరీక్షకు సంబంధించి ఈసారి సిబిఎస్ఈ కఠిన నిబంధనలు రూపొందించింది. ఉదయం 9 నుంచి 12 వరకు మొదటి పేపర్ నిర్వహిస్తుండగా 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2కు సంబంధించి ఎలాంటి మొబైల్స్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ, వాచెస్, షూస్, బ్యాగ్స్ ఇట్లాంటి ఎలాంటి కూడా అనుమతి ఉండదని చెప్పి అధికారులు ముందస్తుగానే ప్రకటించారు. పెద్ద పెద్ద బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. షూస్, వాచ్లు పెట్టుకొచ్చిన విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతించలేదు. వాటిని తొలగించాక మళ్ళీ పరీక్ష కేంద్రాలకు అనుమతించారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులందరూ చేరుకున్నారు. అడ్మిట్ కార్డు తప్ప మరే ఇతర వస్తువులు కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులంతా గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు హాజరై తమ తమ పరీక్ష హాల్లో కూడా కూర్చున్నారు. సజావుగా సాగేలా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జేఈఈ ఎగ్జామ్ చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పరీక్ష కొనసాగుతుంది. దీనికోసం విద్యార్థులందరూ కూడా చాలా ప్రిపేర్ అయ్యారు. అయితే ఈసారి సిబిఎస్ఈ పెట్టిన నిబంధనలతో కొద్దిగా ఇబ్బందులు మాత్రం పడ్డ పరిస్థితి మనం కనిపిస్తుంది. చాలా ఈ వరంగల్ జిల్లా విషయానికి వస్తే దాదాపుగా వరంగల్ జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారుగా 11,000 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నట్లు కూడా అధికారులు ప్రకటించారు. అదే అన్ని పరీక్షా కేంద్రాల పట్ల భారీ పోలీస్ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. సిబిఎస్ఈ అధికారులు పర్యవేక్షణలో పరీక్ష కొనసాగుతుంది. విద్యార్థులంతా కూడా గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకుని తమ తమ హాళ్లలో చేరుకున్నారు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం పరీక్ష ప్రారంభమైంది. సజావుగా కొనసాగుతుంది. 9:30కు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతుంది. పేపర్ 2కు మాత్రం 2 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. కేవలం పెన్స్, కలర్ పెన్సిల్స్ మాత్రమే పేపర్ 2కు అనుమతిస్తామని అధికారులు చెప్పారు. మొదటి పరీక్ష మాత్రం పెన్స్ కూడా ఎలాంటి అలౌ చేయలేదు. అధికారులే సిబిఎస్ఈ అధికారులే పెన్నులు సమకూర్చామని చెప్పారు. ఆ విధంగానే విద్యార్థులంతా కూడా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. చెప్పండి సార్, సిబిఎస్ఈ అధికారులు కఠిన నిబంధనలు విధించింది. షూస్ తెచ్చుకోవద్దు, వాచెస్ తెచ్చుకోవద్దు, సో పెన్స్ తెచ్చుకోవద్దు. సో ఎట్లా ఉంది సార్ ఈసారి నిబంధనలు ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నారు? సరే, ఈ నిబంధనలు అంటే ఇప్పుడు ఫ్రాడింగ్ జరగడానికి, కాపింగ్ జరగకపోవడానికి ఇది ఒక నిదర్శనమే. మంచి పద్ధతి. కాకపోతే పిల్లలకు ఎగ్జామ్ హాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇవన్నీ పర్లేదని చెప్పేసి అనుకుంటున్నాను. పెన్స్ కూడా అలో చేయలేరు. గతంలో ఎప్పుడు లేదు పెన్స్ అలో చేయలేదు. పెన్స్ అలో చేయకపోవడానికి కారణం ఎందుకంటే ఇప్పుడు రకరకాల పెన్స్ కూడా మనం వాడే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మనం పిల్లలు వాళ్ళే ఒకటే రకమైన పెన్స్ కూడా వాళ్ళు సప్లై చేసే అవకాశం ఉంది కాబట్టి ఎగ్జామ్స్ హ్యాపీగానే రాస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఇది తల్లిదండ్రుల అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారు సార్ కొత్త నిబంధనలు సిబిఎస్ఈ పెట్టింది? ఇది పిల్లలకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. పెన్స్ కూడా లాస్ట్ కి వాళ్ళు ఏమీ అలవాటు చేయకపోవడము, లోపల ఏ విధంగా అరేంజ్ చేస్తో చేరో కూడా తెలవటం లేదు. దీనివల్ల పిల్లలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అది షూస్ కొత్త షూస్ కూడా లేకుండా రావడం అంటే ఇది చాలా బ్యాడ్గా అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే ఇలా ఒక కాలేజ్, యూనివర్సిటీలో చదవాల్సిన పిల్లలు షూస్ లోపలికి రానికుండా చెప్పులు అలవాటు చేస్తున్నట్టే వీళ్ళే ఎంకరేజ్ చేస్తున్నట్టు పిల్లల్ని. అదే ఇది విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం సిబిఎస్ఈ పెట్టిన కొత్త నిబంధనల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు అనవసర టెన్షన్ కు గురి చేస్తుంది ఈ కొత్త నిబంధనలు చెప్తున్నారు. అయితే పరీక్ష సజావుగా రాయాలని కోరుకుంటున్నారు. ఏర్పాట్లు కూడా చక్కగా చేశామని అధికారులు చెప్తున్నప్పటికీ విద్యార్థులు వస్తే కానీ ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి పెన్నులు అందజేశారు అనే విషయం తెలిసే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. సిద్దిపేట మున్సిపాలిటీ